జీవుడైన దేవుడైన పుడతాడు మళ్ళీ మళ్ళీ కమ్మనైన అమ్మ రుచులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మన కిచెన్లో నువ్వుల లడ్డు చేసుకుందాము. ఈ నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలకి పుష్టినిస్తుంది, కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ నువ్వుల్లో ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ నువ్వుల లడ్డు తినటం వల్ల ఈ నువ్వుల లడ్డూని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఈ నువ్వుల లడ్డు ఎటువంటి పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుందండి ఈ నువ్వుల లడ్డు. ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి. నేను నువ్వుల లడ్డు కోసము 1 కప్పు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వుల్ని స్టవ్ మీద బాండీ పెట్టుకొని వేయించుకుందాము. పోసుకున్నాము. వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మంచిగా దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేగాయి మంచిగా. నువ్వుల్లో నుండి మంచి స్మెల్ వస్తుంది. నువ్వులు వేగాయని తెలియటానికి మంచిగా ఫ్రై అయ్యాయి నువ్వులు. ఇంకా తీసుకొని వీటిని తీసి ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ బేషన్లో కానీ వేసుకుందాము. ఇదిగోండి, దీనిలో వేసాను. ఇవి చల్లారేలోపు మనము బెల్లం తీసుకుందాము. 1 కప్పు నువ్వులు తీసుకున్నాను కదా, అదే కప్పుతోని బెల్లం తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని దీన్ని కరిగించుకుందాం. బెల్లాన్ని 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. బెల్లంని కూడా వేసుకొని కలుపుకుందాము. దీనిలో ఎటువంటి వాటర్ వేయనవసరం లేదు. ఈ వేడికి బెల్లం కరుగుతుంది. బెల్లంని కరిగించేటప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ కరిగించుకోండి. ఈ బెల్లము కరిగేలోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుందాము. ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి బెల్లము కరిగిపోగానే నువ్వులు వేసుకొని లడ్డూలు చుట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. బెల్లము కొంచెం కరగాలి, ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. పూర్తిగా కరగాలి బెల్లము పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో 1 స్పూను ఇలాచీ పౌడరు ఇలా వేసుకుందాము. నేను షుగర్లో వేసి మిక్సీ వేసుకున్నాను ఇలాచీలని. అది 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకొని నువ్వులను వేసుకుందాము. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారాయి. అవి కూడా దీనిలో వేసుకొని కలుపుకుందాము. దీన్ని ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లో వేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకుందాము. ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారితే మాత్రం గట్టిపడిపోతుంది, గట్టిగా చుట్టుకోవాల్సి వస్తుంది. ఇలా వేడి మీదే లడ్డూలు చుట్టుకోవాలి. ప్లేట్లోకి తీసుకుందాము. చల్లారే కొద్దిగా కొంచెం గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి గట్టిగా చుట్టుకోవాల్సి వస్తుంది. వేడి మీదే చుట్టుకున్నామంటే లడ్డూలు చక్కగా వస్తాయి. ఇలానే మొత్తం లడ్డూల్ని చుట్టుకోవాలి. చూసారు కదా, పూర్తిగా చల్లారేసరికి ఇలా ఉంది కదా. ఇది కూడా లడ్డు అయితే వస్తుంది, కాకపోతే గట్టిగా మనము ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే లడ్డు అయితే వస్తుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే ఈజీగా చుట్టుకోవచ్చు. కొంచెం చల్లారితే మాత్రం మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం లడ్డూల్ని ఇలానే కట్టుకోవాలి. చూసారు కదా, నువ్వుల లడ్డు రెడీ అయ్యాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ నువ్వుల లడ్డూల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంటిల్లే దేవాలయమైతే ప్రతి పదార్థం ప్రసాదమే కమనైన అమ్మ